భారతదేశ ఔన్నత్యంకి సంబంధించినటువంటి మన రాజ్యాంగం ఎలా నిర్మించుకున్నాం అనేది ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ అనగదొక్కబడుతుంటారో, ఎక్కడ అన్యాయాలు ఉంటాయో అక్కడ విప్లవాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రపంచ విప్లవాల లోపల మనం చూసేటి ఒక 3 ముఖ్యమైనవి. అమెరికా విప్లవ పోరాటం, వారి యొక్క స్వాతంత్ర పోరాటం, దాంట్లో ఉన్నటువంటి ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం. రెండవది మనం చూస్తా ఉంటే మనకు ఫ్రెంచ్ విప్లవం, మానవ హక్కులు, సౌభాతృత్వం గురించి దానికి సంబంధించింది మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అట్లే మూడవది సామ్యవాదాన్ని తీసుకున్నది రష్యన్ విప్లవం నుంచి. ఈ విధంగా అనేక విప్లవాలకు సంబంధించినటువంటి దాంట్లోంచి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆకాంక్షలకు అనుబంధంగా ఈ రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాంగాలను చదివి దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని అత్యంత పెద్దదైనటువంటిది, ఉత్తమమైనటువంటిది ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం అనేది జరిగింది. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్లుప్తంగా ఒక 30 సెకండ్లలో నేను చెప్తున్నటువంటి విషయాలు. ఇకపోతే మనకు ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇవాళ మనం చూస్తా ఉంటే ఏంటంటే ప్రజానాయకులే గాని, లేదా ప్రజా కళాకారులే గాని, లేకుంటే ఇంకా మిగతా విద్యావేత్తలే గాని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వల్ల రోడ్లపైకి వస్తున్నారు, రాజ్యసభలలోకి పోతున్నారు, లోకసభలోకి పోతున్నారు. ఎందుకు పోతున్నారు అనేది ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడే ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి అది ఎందుకు లేదు అంటే దానికి మనం సమాధానంగా ఏంటంటే మనం చూసినటువంటి ఉపద్రవాలు, నాకు తెలిసినంత వరకు ఒక 2 పెద్ద ఉపద్రవాలు. ఒక ఉపద్రవం, ఇందిరాగాంధీ గారు అక్కడ అలహాబాద్ లోపల ఓడిపోతే ఆమె అత్యయిక పరిస్థితి, ఎమర్జెన్సీని విధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా జైళ్లలో నింపి వారి యొక్క ప్రాథమిక హక్కులన్నిటి కూడా హరించేసింది. ఆ భయంకరమైనటువంటి ఆ సంఘటన ఇవాళ దేశవ్యాప్తంగా మనుషుల లోపల మెదులుతూనే ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చేసినారు, మళ్ళీ ఆ యొక్క ఎమర్జెన్సీని విధించకుండా. ఇకపోతే రెండవది, ఇప్పుడే ఎందుకు మనం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నామని అంటే మతమౌఢ్యం గల పార్టీలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నేడు ఇక్కడ ఉన్నటువంటి హక్కులను, మనకు సంబంధించినటువంటి అన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించాలని మానసిక దౌర్భాగ్యంతో సనాతన ధర్మాన్ని తెలుద్దామని ముందుకొస్తా ఉన్నారు. సనాతన ధర్మం అనేది మీకు బాగా తెలుసు. సనాతన ధర్మం అంటే ఏంటి, మళ్ళీ అది రాచరికం లాంటి దేవుని తలకాయల నుంచి బాపనోడు పుట్టిండు, తర్వాత భుజాల నుంచి వైశ్యుడు క్షత్రియుడు పుట్టిండు, కడుపుల నుంచి వైశ్యుడు పుట్టిండు, కాళ్ళ నుంచి శూద్రులు పుట్టిండ్రు. కాబట్టి 8% 10% మంది మాత్రం ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని పరిపాలించేందుకు అర్హులు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకు శూద్రులు కాబట్టి వారికి వంట పాడాలి, వారికి సేవలు చేయాలి, వారికి చదువులు కూడా ఉండొద్దు. ఉంటేంటి అప్పటి యొక్క మనశాస్త్ర ప్రకారం ఉచ్చారణ వచ్చేలా, అరే ఉచ్చరిస్తే నాలుక కోసి పడేసాయి, వింటేం చేయాలి, చెవులలో సీసం పోయాలి. అలాంటి ఒక 4000 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇప్పుడిప్పుడే మనం ముందుకొస్తా ఉన్నాం. కాబట్టి ఆ ముందుకొచ్చినటువంటి ఈ కాలంలో ఆ యొక్క హక్కులను ఎట్లా మనం హరించేయాలా, ఆ బానిస రాజ్యాలను తిరిగి ఎట్లా తీసుకురావాలా ఈ దేశంలో అనేది వారు తలుచుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. దానికోసమే మొన్న వారికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ, ఆ సంస్థ గురించి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాద లౌకిక అనే 2 పదాలను తీసేద్దాము అని ఒక చర్చకు పెట్టారు భారతదేశం లోపల. ఎంత భయంకరమైనటువంటిది అది సామ్యవాదం. ఈ దేశంలో ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇంకెవరికో సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉన్న అనేక మతాలకు, ఈ కులాలకు వాళ్ళకి సంబంధించినటువంటి స్వాతంత్రము ఉన్నది. అది రాజ్యాంగం లోపల పొందుపరచబడ్డది. కాబట్టి అని మనం ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో ప్రాతినిధ్యం వహించేది భారతదేశం, అనేక కులాలకు, మతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది మన పీఠికలోనే మనం రాసుకున్నాం. ఇవాళ ఏమంటున్నారంటే లేదు, అలాంటి ఆ లౌకిక అనే పదాన్ని తీసేద్దాం, అంటే ఈ భారతదేశాన్ని తిరిగి రాచరిక వ్యవస్థకు తీసుకెళ్లే లాంటి అనే ఒక హిందూ రాజ్యాంగాన్ని ప్రకటించుకుందామన్నటువంటి ఒక మౌలికమైనటువంటి అంశాన్ని ముందుకు తెస్తా ఉన్నారు. దాంతో పాటు సామ్యవాదం, ఇంతకుముందే అనుకున్నాం, ఆ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్నిట్లలో కూడా సమానత్వం కోసం మనం ఉండాలనేది భారత రాజ్యాంగంలో మన పీఠికలు నేర్పరచుకున్నాం. కాబట్టి దాన్ని కూడా తీసేయాలంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఇప్పుడు మిత్రుడు మంచికంటి అంజనా గారు చెప్పినట్టుగా ఇది అందరికీ తెలవాలంటే పాఠ్య పుస్తకాల నుంచే, అంటే చిన్నప్పటి నుంచే మనము
ఉక్కుతోని పిల్లలకు నూరు పోసినట్టుగా మన యొక్క హక్కులు విధులు ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విధులను మనము తెలుసుకోగలిగితే ప్రశ్నించే శక్తి చిన్నప్పుడే వస్తుందనేది మన అందరి యొక్క అభిప్రాయం. అందుకనే దాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టగలిగితే ఇది అందరికి తెలుస్తుంది చిన్నప్పటి నుంచే. దాంట్లోపల మనం కూడా ముందుకెళ్ళగలుగుతాము. రాజ్యాంగంలో మౌలిక మార్పులు అనేటి ఎట్టి పరిస్థితుల్లో చేయనికి వీల్లేదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అన్నది మౌలిక అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి మార్పులను కూడా అవి చెల్లనిరవని చెప్తున్నారు. అయినప్పటికీ రాజ్యాంగం లోపల వారికి ఉన్నటువంటి బలాన్ని, దేశంలో వారికి ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్న బలాన్ని తీసుకొని రాజ్యాంగాన్నే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టుకొని మన ఇక్కడ ఉన్నటువంటి 90% పేద ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా అది కంఠస్థలం కాగలిగితే ఎలాంటి మార్పులు లేకుండా ఉంటది అనేది వారు భావించినట్టు ఉంటున్నారు. కాబట్టి దానికి అందరం కూడా మనం మద్దతు పలుకుదాం.